రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. ఫస్ట్ టైం బండి సంజయ్, బండి భగీరథ్ కేంద్ర సెంట్రల్ మినిస్టర్ కొడుకైన బండి భగీరథ్ గురించి మొదటిసారి నేను మాట్లాడాలనుకుంటున్నా. ఇన్ని రోజులు మాట్లాడకపోవడానికి కారణం ఏదో బండి సంజయ్కి సపోర్ట్ చేసినట్టు కాదు, బాధితులకు అమ్మాయి ఎవరైతే ఉంటారో వాళ్ళ కుటుంబానికి నిజంగా నష్టం చేసినట్టు కాదు. దయచేసి నేను ఒకటి చెప్తా ఉన్నా, మీడియా ఛానల్ లెక్క ప్రవర్తించండి. పురాగా దిగజారి ఇక బీఆర్ఎస్ సోషల్ మీడియానైతే మొత్తం ఇక ఎట్లా అంటే అసలు బీఆర్ఎస్ సోషల్ మీడియా కేవలం బండి సంజయ్ని బీజేపీని టార్గెట్ చేసినట్టే ఉన్నది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నట్టుగా లేదు. ఎక్కడ కూడా వాళ్ళ ఆశ ఏంటంటే అలా అట్లా కనబడతలేదు. అది మరీ దిగజారి కేటీఆర్ నువ్వు సొక్కపుసయం కాదు, కేటీఆర్ సొక్కపుసయం. ఇప్పుడు బండి సంజయ్ కొడుకు చేసినా తప్పే, ఎవడు చేసినా తప్పే. కేంద్ర మంత్రి అయినా ప్రధానమంత్రి, ఒకవేళ ప్రధానమంత్రి చేసినా కూడా తప్పే, అది ఎవరు చేసినా తప్పే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా విచ్చలవిడిగా ఇష్టానుసారంగా అసలు ఏం పెట్టాలనో ఏం పెట్టకూడదో తెలుగు స్క్రైబ్ అని ఒక పేపర్ ఉన్నది, వాళ్ళు ఇష్టానుసారంగా రాస్తున్నారు. అసలు ఈయన ఏమంటాడు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు తప్పిపోతే గుండు తీసుకుంటూ ఇట్లుంటాడట, మీసాలు పెట్టుకుంటూ ఇట్లుంటాడట, ఏషం వేస్తే ఇట్లుంటాడట, స్వామీజీ రూపంలో ఇట్లుంటాడట. మరి గంత ఉత్సాహం ఎందుకో నాకు అర్థం కాదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి. ఈ విషయం ఏంటంటే ఒక ఫోక్సో కేసు నమోదైంది. సరే, ఆ బాలిక పైన ఏజ్ పైన కూడా అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఆరోపణలు అనేకమంటే ఆరోపణలు వస్తున్నాయి. కొందరు 21 సంవత్సరం అని, కొందరు 23 సంవత్సరాలని వస్తున్నాయి. ఆ బాలికకు సంబంధించి విషయాలను బయట సోషల్ మీడియా రిలీజ్ చేసింది ఎవరు? ఇష్టానుసారంగా న్యూస్ ఛానల్లో ఇష్టానుసారంగా ప్రచారం చేస్తున్నది ఎవరు? వీళ్ళందరిపైన ఫస్ట్ నిజంగానే నిన్న ఏది అసలు పరువు నష్టం కిందకి అవుతుంది. ఆ ఇష్టానుసారంగా కేసు నిర్ధారణ కాకముందే ఇష్టానుసారంగా ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకును, సరే తప్పు సెంట్రల్ మినిస్టర్ కొడుకు చేసినా తప్పే. బండి సంజయ్ని కాపాడు, కొడుకును కాపాడు అని వీడియో నేను మాట్లాడటం లేదు. కాకపోతే దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఏం పని లేనట్టుగా, రాష్ట్రంలో ఏం పని లేనట్టుగా సెంట్రల్ మినిస్టర్ ఒక్కడే దొరికిండు, ఏది బండి భగీరథ్ ఒక్కడే దొరికిండు అనే విధంగా ఈ మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవడు పేదోడు కాదు, అమ్మాయిలు పేదలు కాదు. దాదాపు ఆమెకు 470 కోట్ల ప్రాపర్టీ ఏమి ఉందట. వాళ్ళు నిర్మల్లో గతంలో ఇలా అమ్మాయి వాళ్ళ చిన్ననాన్న మరి ఎవరు సంథింగ్ ఏదో వెల్డింగ్ షాప్ పెట్టి సంథింగ్ ఏదో జరిగిపోయింది, ఐపీ పెట్టి మొత్తం పరారైందని తెలిసింది, హైదరాబాద్ వెళ్ళిపోయారని తెలిసింది. సరే, ఈ విషయాన్ని పక్కకు పెడితే ఎవరు ఇలా పేదోడు ఎవరు? బండి సంజయ్ పేదోడా లేకపోతే ఆ అమ్మాయి వాళ్ళు పేదోళ్ళా? ఎందుకు మరి దీన్ని ఇంత రచ్చ చేస్తూ ఉన్నారు? కొందరు పద్మశాలీలను నిజంగా పద్మశాలి బిడ్డ, పద్మశాలీలు తక్కువ ఎట్లా అని పద్మశాలిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. దేనికోసం, ఎవరి కోసం ఇదంతా? దేనికోసం? కేటీఆర్ను సీఎం చేయడం కోసమా లేకపోతే ఇంకా దేనికోసం ఇదంతా? విశ్వ ప్రయత్నాలు ఎక్కడ లేదు అసలు. ఈ బీఆర్ఎస్ అయితే దున్నపోతు మీద వర్షం పడ్డట్టు, ప్రజల సమస్యలు లేనట్టు ఆరాంశం పండుకున్నది. ఈ బండి సంజయ్ అంశం వచ్చేసరికి గజం లేచేగురుతున్నారు ఒక్కొక్క ఆయనగా నియోజకవర్గంలో. వేరే సమస్యలు ఏం లేనట్టు అయ్యో మా బీసీ బిడ్డ అని ఒక అంటాడు, ఒక ఆయన అయ్యో మా బీసీ బిడ్డకు మైనర్ బాలికకు అత్యాచారం జరిగిందని నువ్వెట్లా చేస్తావా? నిర్ధారణ నువ్వెట్లా చేస్తారు? బండి సంజయ్ కొడుకు చేసినా తప్పే, అది 100% ఒకవేళ అటువంటిది ఏమైనా సంఘటన జరిగితే బండి సంజయ్ చేసినా తప్పే. బండి సంజయ్ కూడా ఒకటే చెప్తా ఉన్నా, సెంట్రల్ మినిస్టర్ కొడుకు, నీ కొడుకును ఏ విధంగా అందుబాటులో దగ్గర పెట్టుకోవాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎట్లుండాలి బిడ్డ అని నేను సెంట్రల్ మినిస్టర్ను నా హోదాకు తగ్గట్టు, హుందాకు తగ్గట్టు, అంటే నా హుందాకు తగ్గట్టు ప్రవర్తించాలనే నిజంగా అది లేకుండా ఇష్టానుసారంగా ఒక గల్లీలు ఎదురుగా పిల్లగాడు ఎట్లా తిరుగుతాడు అట్లా తిరుగుతుంది నీ కొడుకు. అది కూడా ఒక్కోసారి సెంట్రల్ మినిస్టర్ కూడా దగ్గర పెట్టుకోవాలి. నీ కొడుకైనంత మాత్రం నేను దేవుని బిడ్డ ఏం కాదు, లేకపోతే నువ్వు రేపు ముఖ్యమంత్రి అయినా కానీ ఆర్పార్ రాసుకుంటారు రేపు ఒకవేళ అవకాశం ఇట్లా వస్తే. కాస్త కూస్తో బీజేపీలో బండి సంజయ్ అంటే ఒక పేరు ఉన్నది, ఆ పేరును బదనం చేసే దిశగా కేటీఆర్ కంకణం కట్టుకున్నట్టున్నాడు. పర్టికులర్గా కేటీఆర్ అయితే ఈ అమ్మాయి బాధితులకు న్యాయం జరగాలి అనే విషయం పక్కకెట్టి బండి సంజయ్ని ఏకంగా కాలబెట్టినట్టు ఈ మొత్తం ఈ సోషల్ మీడియా, బీఆర్ఎస్ సోషల్ మీడియా అగ్గి గిక్తే బండి సంజయ్ పెట్రోల్ పోసి అంటుకున్నట్టు ఇవన్నీ అసలు పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నది ఈ నేపథ్యంలో. సరే, ఏదేమైనప్పటికీ అది ఎవరు చేసినా తప్పే. నేను బండి సంజయ్ని పొగడడానికో లేకపోతే భగీరథను కాపాడడానికో అమ్మాయి బాధితులకు అన్యాయం చేయాలని చెప్పడం కోసం నేను కాదు. కాకపోతే ఎవరు ఎంత లిమిట్స్ ఉంటే అంత బెటర్. ఎందుకంటే ఇప్పుడు నోటీసులు వస్తే ఇప్పుడు ఎదుర్కొంటారు, మీ సమస్యలు ఏందనేది ఇప్పుడు ఎదుర్కొంటారు. సరే, ఒక విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పరువు నష్టం కలిగించేలా వార్తల ప్రసారాలు. సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించిన బండి సంజయ్. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. తనపై సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్లో పరువు నష్టం కలిగించేలా వార్తలు ప్రసారం చేస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. తన కుమారుడు భగీరథ్ ఫోక్సో కేసుతో పాటు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అయితే ₹600 ఒక్క నిమిషం, ఇది 2వ పేజీలో ఉన్నట్టుంది. రైట్, ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం.
రైట్. పరువు నష్టం కలిగించేలా వార్తల ప్రసారం. భవిష్యత్తులో తన పేరు, ఫోటోలు, వీడియోలు వాడొద్దంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన పేరుతో ఇప్పటి వరకు సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోలను తొలగించాలని కోర్టును బండి సంజయ్ కోరారు. తన ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రచారం జరుగుతోందని న్యాయస్థానానికి బండి సంజయ్ వివరించారు. ఈ క్రమంలో సోషల్ మీడియా, యూట్యూబ్ మీడియాలో బండి సంజయ్ పై వచ్చిన కథనాలను వెంటనే తొలగించాలని సిటీ సివిల్ కోర్టును సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది. తదుపరి ఆదేశాలకు వరకు ఎలాంటి కథనాలు ప్రసారం చేయొద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. యూట్యూబ్ సోషల్ మీడియాలో బండి సంజయ్కి వ్యతిరేకంగా ఉన్న పోస్టులను వెంటనే తొలగించాలని సిటీ సివిల్ కోర్టు ఆదేశించిందని ఒక వార్తను చూస్తున్నాం. ఇక్కడ సరే, ప్రధానంగా కొన్ని ఛానళ్ళు ఉన్నాయి. ఆ ఛానల్ పేరు నేను చెప్తా. అది ఎవడేమని అనుకోండి, మనకు సంబంధం లేదు. కానీ ఒవ్వడు ఏమని అనుకోండి, ఎంత పెద్ద తోపు ఛానల్ అయినా కానీ మీ బతుకులు ఏందో నాకు కూడా తెలుసు. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, మీ లిమిట్స్లో మీరు ఉంటే బెటర్. ఎందుకంటే దీన్ని ఏదో హైలైట్ చేసి ఏదో ప్యాకేజ్ల కోసం మీరు దండుకునే ప్రయత్నం చేయొద్దు. ముఖ్యంగా నేను కొన్ని ఛానళ్ళ పేరు చెప్తా. ఇందులో బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా ఉంది. ఉన్నది. నాకు తెలిసిన కొన్ని ఛానళ్ళ పేరు చెప్తా నేను. రైట్. బండి సంజయ్ భగీరథ్ అంశం తెరపైకి వచ్చినట్టుంది. ఇప్పటి వరకు అడతెరుపు లేకుండా, అంటే మన ఈ తుఫాన్ వస్తుంది చూసిరా, అడతెరుపు లేకుండా తుఫాను స్టార్ట్ అయింది, మొదలైంది. అడతెరుపు లేకుండా అంటే బయట పోకుండా రాకుండా అనే విషయం మనం అరే ఎటు పోకుండా రాకుండా ఈ పని అయింది అన్నట్టు ఇట్లున్నది చూసినావా. సేమ్ అట్లా కొన్ని ఛానళ్ళు పనిచేస్తున్నాయి. అలా ఒకటి మన తొలి వెలుగు రఘు అయితే మన తొలి వెలుగు రగన్న పాపం బాగా కష్టపడతా ఉన్నాడు బండి సంజయ్ విషయంలో. బండి సంజయ్ అంశంలో సాయం చేసుకున్న వారంటూ ఇందులో చాలామంది ఉన్నారు, సాయం తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బండి సంజయ్ అంశం వచ్చేసరికి చాలా అంటే మామూలు కష్టం కాదు. ఒకసారి రగన్న, నేను ఒకటే చెప్తున్నా, రగన్న నువ్వు ఒకసారి వెనకకు తిరిగి చూసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ ముంగటికి చూపెడుతున్నప్పుడు 4 ఏళ్ళు మన వెనుకకు చూపెడతాయి కదా, ఆ వెనుకకు చూపెట్టే పద్ధతిని ఏం చూపెడుతుంది నాకు అనేది ఒకసారి చూపించుకోవాలి. నేను అంతకుమించి ఎక్కువ మాట్లాడా. ఒక కథనాలు వస్తున్నాయి, నీ మీద కూడా కథనాలు వస్తున్నాయి, కానీ నేను దాని గురించి కూడా మాట్లాడతలేను. నేను ఫస్ట్ టైం నేను తొలి వెలుగు రగన్న గురించి ఎవడన్నా వీడియో చేస్తే నేను మాట్లాడి ఇష్టానుసారంగా మాట్లాడినా. అరే బాబు నీకేం తెలుసురా బాబు, ఇట్లా మాట్లాడిరు బీఆర్ఎస్ హయాంలో అవినీతి అరాచకాలు పెట్టరేగుతున్నప్పుడు, ఇష్టానుసారంగా అక్రమంగా కేసులు పెట్టినప్పుడు, ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు వీళ్ళని జైల్లో పెట్టిరా బాబు నీకేం తెలుసురా తొలి వెలుగు రఘు గురించి, నిజంగా ఒక జర్నలిస్ట్, గ్రేట్ జర్నలిస్ట్ అని మాట్లాడినా, కానీ ఆ విలువను పోగొట్టుకున్నావు. ఎట్లా అంటే మరి నీ ఇంటర్నల్గా నీకు ఏమున్నదో తెలియదు, పగ ఏమున్నదో తెలియదు, కానీ మరి ఎక్కడైనా ఏమన్నా అందిందో తెలియదు, కానీ నీ నైతిక విలువలు తుంగలు దొక్కి నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావు. ఇక నేను అంతకు మించి నీ గురించి నేను ఏం మాట్లాడా. ఇక రెండవది బీఆర్ఎస్ సోషల్ మీడియా. కాళోజీ సీనన్న పాపం చాలా కష్టపడతా ఉన్నాడు. కాళోజీ సీనన్న ఈ అన్న కూడా చాలా కష్టపడతా ఉన్నాడు. మరి ఎందుకు నాకు అర్థం కాదే. నువ్వు ఎంత కష్టపడ్డా అన్న ఈటల రాజేందర్ ఎప్పుడు కూడా దగ్గర రానియాడు. ఒకరు గుర్తుపెట్టుకోరు, ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా దగ్గర రానియాడు మిమ్మల్ని. ఇదే ఇక మీకు ఇంతకన్నా మీకు నేను చెప్పదు. ఎందుకంటే మీరు చాలా, నేను బచ్చగాన్ని మీ కింద నేను దేనికి సరిపోను, కానీ బచ్చగాన్ని. విషయం ఏంటంటే ఇది ఇక్కడ ఇక మళ్ళీ ఒకటి బీఆర్ఎస్ సోషల్ మీడియా. బీఆర్ఎస్ సోషల్ మీడియా తీసుకుందాం. బీఆర్ఎస్ సోషల్ మీడియా బీఆర్ఎస్ సోకాల్డ్ జర్నలిస్టులు ఉన్నారు కదా, బీఆర్ఎస్ సోషల్ మీడియా, అలాగే జర్నలిస్టులు, అలాగే యూట్యూబ్ ఛానల్స్. చాలా అంటే ఎంత కష్టపడుతున్నాయి అంటే, కేటీఆర్ ఇదే అంశంతో సీఎం చేయాలనే విధంగా యూట్యూబ్ ఛానల్ కష్టపడుతున్నాయి. నాకు బండి సంజయ్ అంటే ప్రేమ కాదు. నేను బండి సంజయ్ గురించి ఎప్పుడు కూడా నేను అనుకూలంగా ఎప్పుడు ఏ ఒక్క వీడియో కూడా, బండి సంజయ్ గొప్పోడు అనే ఏ ఒక్క వీడియో కూడా నా ఛానల్లో లేదు ఇంతవరకు. నేను చెప్తున్నా, బండి సంజయ్ గొప్పోడు అన్న వీడియో ఇంతవరకు నాకు లేదు. కాకపోతే ఈ అంశాన్ని చూసినాక ఎంత దిగజారుతున్నానంటే, బండి సంజయ్ కుమారుడు తప్పు చేసినా 100కు 100% శిక్షించాలే. పేదోనికి ఒక న్యాయం, డబ్బులకు ఒక న్యాయం కాదు. 100కు సెంట్రల్ మినిస్టర్ కొడుకైనా 100కు 100% శిక్ష పడాల్సిందే. కానీ అతి ఉత్సాహం వల్ల ఇలా ప్రమాదం అయిపోయింది. ఇక్కడ ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియా తెలుగు స్క్రైబ్ అని ఒకటి ఉన్నది పేపర్. తెలుగు స్క్రైబు అని ఒక పేపర్ న్యూస్ ఛానల్ ఉంది. దరిద్రమైన పేపర్ ఏదైనా ఉందంటే
ఇది ఎవరు మెయింటైన్ చేస్తాడో తెలియదు, బయట దేశం నుంచి మెయింటైన్ చేస్తారు. ఇష్టానుసారంగా బీఆర్ఎస్ గురించి కూడా రాస్తారు. ఇలా ఎప్పుడు రాస్తారంటే బీఆర్ఎస్ కేటీఆర్కు అగనిస్ట్గా ఉన్న పర్సనల్ గురించి అప్పుడప్పుడు రాస్తూ ఉంటారు. ఇది గమనించుకోవాలి. తెలుగు స్క్రైబ్ అనేది ఈ బీఆర్ఎస్ సోకాల్ జర్నలిస్టులు బీఆర్ఎస్ వాళ్ళు చదువుకోవడానికే పనిచేస్తుంది. బీఆర్ఎస్ వాళ్ళదే ఇది, వాస్తవానికి చెప్పాలంటే బీఆర్ఎస్ వాళ్ళదే ఇది జరుగుతూ ఉన్నది. సోషల్ మీడియా వేదికగా యూట్యూబ్ ఛానల్లో పెట్టించిన పేటీఎం బ్యాచ్లు ఉన్నాయి కదా, ఏది మన దీని బీఆర్ఎస్ వీళ్ళు మీరు ఏమో చేద్దాం అనుకున్నారు కానీ ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకును బదనం చేద్దామనే కార్యక్రమం, ఒక బీసీ, సరే బీసీ కార్డు వాడద్దని, బీసీ కార్డు వాడతలేను, కాకపోతే ఏంటంటే కేటీఆర్ డైరెక్ట్ మాట్లాడకుండా ఇతరులతో మాట్లాడించి బదనం చేసే కార్యక్రమం అనేది బలంగా పెట్టుకున్నాడు. ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఎంత పైశాచిక ఆనందం అంటే నువ్వు నిజ నిర్ధారణ కాకముందే పోస్టర్లు హైదరాబాద్లో పోస్టర్లు అతికేసారంటే ఎంత పైశాచిక ఆనందం, ఒక రాక్షస ఆనందం పొందుతూ ఉన్నారు కేటీఆర్. అదే నీ నిదర్శనం, అది నీ దరిద్రమైన ఆలోచనకు, కేటీఆర్ దరిద్రమైన ఆలోచనకు ఇది నిదర్శనం. ఇది ఇక్కడ పేదోడు ఎవడు, అమ్మాయిలు పేదోళ్ళ, బండి సంజయ్ పేదోడు, ఎవరికి న్యాయం, ఎవరికి న్యాయం? అసలు వాళ్ళిద్దరు మంచిగా ఉంటారు. వాస్తవం చెప్పాలంటే ఈ సంఘటన జరిగిన తర్వాత 450 కోట్ల మంచిగా ఉంటారు, వీళ్ళు మంచిగా ఉంటారు, బండి సంజయ్ మంచిగా ఉంటాడు. ఇలా బకరాలు అయ్యేది ఎవరు? బండి సంజయ్ పేదోడు ఏమన్నా? బండి సంజయ్ ఏమన్నా పేదోడా? అమ్మాయిలు పేదోళ్ళ? అందుకని లిమిట్స్లో ఉండాలి, ఒక పద్ధతిలో ఉండాలి. ఒక నిజంగానే ఒక అమ్మాయికి ఆ అన్యాయం జరిగిందంటే 100% దాన్ని బండి సంజయ్ కొడుకైనా కానీ శిక్ష పడాల్సిందే. కానీ ఇది ఒకటి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. మీడియా పురాగా దిగజారద్దు. పురాగా అంటే మీరు ప్యాకేజీల కోసం ఎవరైనా సంపుతామనే విధంగా అట్లా చేయొద్దు దయచేసి. ఇది ఒకటి దగ్గర పెట్టుకోవాలి. నేను బండి సంజయ్ పోవడం కోసం కాదు, లేకపోతే బాధితులకు అన్యాయం చేయాలని నేను ఇట్లా కాదు. బండి సంజయ్ కొడుకైనా కానీ సెంట్రల్ మినిస్టర్ కొడుకైనా కానీ తప్పు చేస్తే 100% శిక్షించాల్సిందే. దయచేసి మిత్రులారా, నేను మాట్లాడిన దానిలో ఏమైనా తప్పు ఉంటే మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు.